అది విక్రమపురం గ్రామం. పొద్దుపొద్దున్నే ఎండ అలా వస్తోందో లేదో అప్పుడే రచ్చబండ దగ్గర ముసలి రంగయ్య తాత ముచ్చట మొదలైంది. అరే వీరయ్యా, విన్నావా? నిన్న రాత్రి సోము పొలంలో అస్సలు తడిలేదు. వాడు రంగయ్య తాత దగ్గర ఉన్న పాత మట్టికుండలోంచి కాస్త నీళ్లు తెచ్చి చల్లాడట. ఈరోజు పొద్దున్నే చూస్తే పొలమంతా వర్షం పడినట్టు పచ్చగా మెరిసిపోతుంది. అరే రాము, నీకేవైనా పిచ్చెక్కిందా? చిన్న కుండడు నీళ్లతో పొలమంతా తడిసిపోవడమా? ఇలాంటి నమ్మశక్యం కాని మాటలు ఆపండి. వాడు చెప్తోంది నిజమే వీరయ్యా. ఇలా జరగటం ఇదే మొదటిసారి కాదు. పోయిన ఏడాది మాధవుడింట్లో తిండికి గింజల్లేవు. అప్పుడు రంగయ్య తాత ఆ పాత మట్టికుండను ఇచ్చాడు. ఆశ్చర్యంగా మరుసటి వారం నుండే మాధవుడికి దూరపు బంధువుల ఆస్తి కలిసివచ్చి ఇల్లు ధాన్యంతో నిండిపోయింది. ఇంతలో అటువైపుగా వెళుతున్న ఆ ఊరి కరణం వారి మాటలు విని ఇలా అన్నాడు. బాబూ, ఆ మట్టికుండ గురించి ఊరిలో ఎక్కువగా మాట్లాడకండి. దాని వెనక ఏదో అతీత శక్తి ఉంది. ఎవరైతే దురాశతో దాన్ని సొంతం చేసుకోవాలని చూశారో వాళ్లకు అస్సలు మంచి జరగలేదు. అక్కడున్న కొందరు నవ్వుకున్నారు. కాని కరణం ముఖం మాత్రం చాలా గంభీరంగా మారింది. అదే సమయంలో దూరం నుండి ఒక విలాసవంతమైన గుర్రపు బండి వస్తున్న శబ్దం వినిపించింది. గ్రామం రోడ్డుపై ధూళి రేపుకుంటూ వచ్చిన ఆ బండిలోంచి ఆ ప్రాంతపు పెద్ద భూస్వామి జగన్నాథం, అతని నౌకరు దిగారు. ఒరేయ్, ఇదేనా విక్రమపురం గ్రామం? ఆ ముసలి కుమ్మరి రంగయ్య ఉండేది ఇక్కడేనా? అవును బాబుగారు, కానీ మీరు వెదకాలనుకుంటున్న ఆ రంగయ్య తాత దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకు? ఆ పాత మట్టికుండలు చేసుకునే ముసలాయిన్ని చూసి నేను భయపడాలా? నా అధికార బలం, ధనబలం ఏంటో నీకింకా తెలియదనుకుంటా. బాబుగారు, పోయిన ఏడాది పక్క ఊరి వ్యాపారి ఒకరు ఆ మాయామట్టికుండను బలవంతంగా తీసుకెళ్లాలని చూశాడు. మరుసటి రోజు నుండి అతనికి రాత్రిపూట వింత వింత శబ్దాలు వినిపించి పిచ్చెక్కినంత పనైంది. ఇప్పటికీ ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు. పిచ్చివాగుడు ఆపు. నాకు ఎలాగైనా ఆ కుండ కావాలి. నువ్వు నన్నతని దగ్గరికి తీసుకెళ్ళు. మిగతాదంతా నా ధనబలం చూసుకుంటుంది. రంగయ్య ఇల్లు ఊరి చివరన ఉంది. పాత మట్టిగోడలు, తాటాకు కప్పు. పెరట్లో కుమ్మరి చక్రం తిప్పుతూ ఎంతో శ్రద్ధగా ఒక మట్టి ముద్దకు రూపమిస్తున్నాడు రంగయ్య తాత. వయసు దాదాపు 80 ఏళ్లుంటాయి. జగన్నాథం గర్వంగా అతని ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టాడు. నమస్కారం తాత. నీ చేతిలో ఉన్న మట్టి మహిమ గురించి చాలా దూరాల వరకు విన్నాను. అందుకే నిన్ను కలవడానికి ప్రత్యేకంగా వచ్చాను. నువ్వు ఎందుకొచ్చావో నాకు తెలుసు బాబూ. నీ మనసులోని కోరికేంటో త్వరగా చెప్పు. ఎండ ముదిరేలోపు ఈ కుండలన్నీ ఆరబెట్టాలి. ఏంటి తాత, నేనేమీ చెప్పకుండానే నీకు తెలిసిపోయిందా? ఇంత పొద్దున్నే ఏ పిలుపు లేకుండా అంతటి భూస్వామి నాలాంటి పేద కుమ్మరి ఇంటికి వచ్చాడంటే ఏదో ఒకటి ఆశించే వస్తాడు. లేకపోతే నా మట్టిగోడల మధ్య నీకేం పని బాబూ? చెప్పు, ఏం కావాలి? తాత, నీ దగ్గర మనుషుల దరిద్రాన్ని పోగొట్టి కోరికలు తీర్చే ఒక మాయా మట్టికుండ ఉందట కదా, దాన్ని నేనొకసారి చూడవచ్చా? ఎవరు చెప్పారిదంతా? ఊరి జనాలు ఖాళీగా ఉండి ఏవేవో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మట్టితో చేసే కుండలు నీళ్లు దాచుకోవడానికే కాని కోరికలు తీర్చడానికి కాదు బాబూ. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో దీని గురించే చర్చ నడుస్తోంది తాత. దానికోసం నేను 500 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని నాకిచ్చేయి. కేవలం 500 రూపాయలా? సరే, 1000 రూపాయలు ఇస్తాను. ఒక పాత మట్టికుండకు ఈ ధర చాలా ఎక్కువ. భూస్వామిగారు, నా మనసులో ఉన్న తృప్తి ముందు మీ 1000 రూపాయలు చాలా అల్పమైనవి. 5000 రూపాయలు ఇస్తాను. ఇదే నా ఆఖరి మాట. దీనికంటే ఎక్కువ నేను పెట్టలేను. ఆ కుండ అమ్మకానికి లేదు బాబూ. అమ్మకానికి లేని వస్తువును నీ ధనబలంతో, అహంకారంతో కొనాలని ప్రయత్నించకు. అది నీకు లొంగదు. జగన్నాథం అవమానంతో, కోపంతో ఊగిపోతూ బయటకు వచ్చాడు. కాని అతని కళ్లల్లో ఆ మాయాకుండను ఎలాగైనా దక్కించుకోవాలనే కసి, క్రూరత్వం పెరిగాయి.
కొనే శక్తి లేనప్పుడు దాన్ని దొంగిలించడం ఒక్కటే మార్గం. నా సామ్రాజ్యంలో నాకు దక్కని వస్తువు ఏదీ ఉండకూడదు. రాత్రి బాగా చీకటి పడింది. సమయం అర్ధరాత్రి కావచ్చు. జగన్నాథం నెమ్మదిగా అడుగులు వేస్తూ రంగయ్య ఇంటి పెరట్లోకి దూరాడు. అక్కడ ఆరబెట్టిన రకరకాల పాత మట్టికుండలు, ప్రమిదలు ఉన్నాయి. ఇందులో ఆ మాయా మట్టికుండ ఏది? అన్నీ ఒకేలా ఉన్నాయేంటి? అప్పుడే ఒక మూలన ఒక పాత మట్టికుండ కనిపించింది. దానిపై ఎలాంటి మెరుపులేదు, చాలా సాదాసీదాగా ఉంది. కాని దానిపై ఒక తెల్లటి వస్త్రం కప్పి ఉంది. దొరికేసింది. ఖచ్చితంగా ఇదే ఆ మాయాకుండయుంటుంది. జగన్నాథం వణుకుతున్న చేతులతో ఆ మట్టికుండను పైకెత్తాడు. అది చాలా బరువుగా అనిపించింది. అదే సమయంలో లోపలి గది నుండి రంగయ్య తాత గంభీరమైన వాయిస్ వినిపించింది. ఇతరుల అర్హతను దొంగిలించేవాడు లోపల ఖాళీ అయిపోతాడు బాబూ. ప్రకృతి ఇచ్చే శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. ఆలోచించి అడుగు వెయ్యి. ఎవరైనా బయటకు వచ్చేలోపు నేను దీనితో పారిపోవాలి. దొరికిపోతే నా పరువు పోతుంది. అలా అనుకుని జగన్నాథం ఆ మట్టికుండను పట్టుకుని వేగంగా నడుస్తూ తన భవంతికి చేరుకున్నాడు. జగన్నాథం గదది తలుపులు గట్టిగా మూశాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. అబ్బా, ఇప్పుడు చూద్దామిందులో ఎలాంటి నిధి దాగి ఉందో. ఏంటిది? ఇది పూర్తిగా ఖాళీగా ఉందే. ఇందులో ఏమీ లేదు. అంటే ఈ ఊరి జనాలందరూ ఆ ముసలాడి మాటలు నమ్మి ఈ పాతకుండను మాయాకుండ అనుకున్నారా? నా శ్రమంతా వృధా అయిపోయింది. ఆ కోపంలోనే జగన్నాథం కుండను పక్కన పెట్టి పడుకున్నాడు. కాని రాత్రంతో అతనికి సరిగ్గా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం నౌకరు కంగారుగా గదిలోకి పరిగెడుతుకొచ్చాడు. బాబుగారు, బాబుగారు, సర్వనాశనమైపోయింది. త్వరగా లేవండి. ఏంట్రా ఆ కంగారు? పొద్దుపొద్దున్నే ఎందుకంతలా అరుస్తున్నావు? పక్క ఊరిలో ఉన్న మన ధాన్యపు గిడ్డంగులకు రాత్రి అనుకోకుండా నిప్పు అంటుకుంది బాబుగారు. సరుకంతా కాలి బూడిదైపోయింది. ఏంటి? ఎలా జరిగింది? కాపలాదారులు ఏం చేస్తున్నారు? అంతేకాదు బాబుగారు, మనం రాజావారి కోటకి పంపిన పంటను వాళ్లు నాణ్యత లేదని తిరస్కరించారు. దానికి సంబంధించిన భారీ జరిమానా కూడా మనమే కట్టాలట. జగన్నాథం గుండె ఆగినంత పనయింది. తలదిరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది ఎలా జరిగిపోయింది? నా లక్ష్మీదేవి నన్ను వదిలేసిందా? నా అదృష్టం ఎందుకిలా తలకిందులయింది? ఆ ఖాళీ కుండ వల్లేనా? ఆ రోజు ఎలాగోలాగా గడిచింది. మరుసటి రోజు ఉదయమే అతని ప్రధాన వ్యాపార భాగస్వామి భవంతికి వచ్చాడు. జగన్నాథం, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇకపై మనం కలిసి ఉండలేం. ఏమైంది మిత్రమా? అంతా బానే ఉందా? అకస్మాత్తుగా ఎందుకిలా మాట్లాడుతున్నావు? మన మధ్య ఉన్న వ్యాపార బంధాన్ని నేనిక్కడితో ముగించాలనుకుంటున్నాను. నీతో ఉన్న అన్ని భాగస్వామ్య పత్రాలను రద్దు చేస్తున్నాను. ఎందుకు? దానికి కారణమేంటి? మన లాభాలెప్పుడూ బానే ఉన్నాయి కదా. నీ గ్రహస్థితి, అదృష్టం అస్సలు బాలేదు జగన్నాథం. ఒకే రోజులో నీ సగం ఆస్తి కాలిపోయింది. రాజవారి ఆగ్రహానికి గురయ్యావు. నీతో ఉంటే నా ఆస్తి కూడా పోతుంది. నీ దరిద్రం నాకు వద్దు. అందుకే నేను విడిపోతున్నాను. అతను వెళ్ళిపోయాడు. జగన్నాథం ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ రాత్రి జగన్నాథం అస్సలు నిద్రపోలేకపోయాడు. గదిలో ఉంచిన ఆ మట్టికుండ లోపల నుండి ఎవరో గట్టిగా శ్వాస తీసుకుంటున్నట్టు, మట్టి రేణువులు కదులుతున్నట్టు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆపండి! ఆ వింత శబ్దాలను ఆపండి! నన్ను వదిలేయండి! బాబుగారు, ఇక్కడ ఎలాంటి శబ్దమూ రావడం లేదు. గది నిశ్శబ్దంగానే ఉంది. మీకేదో భ్రమ కలుగుతోంది. నీకు వినిపించడం లేదా? ఆ కుండ లోపల నుండి వింతగా నవ్వుతున్నారు. బాబుగారు, మీకు దయ్యం పట్టినట్టుంది. రేపు ఉదయమే వైద్యుణ్ణి పిలిపిస్తాను. కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఆ రాత్రి జగన్నాథం భయంతో వణికిపోతూనే గడిపాడు. మరుసటి రోజు ఉదయం ఆ మట్టికుండను చేతుల్లో పట్టుకుని రంగయ్య తాత ఇంటి ముందు నిలబడ్డాడు. తాతా, తలుపుతీ. నేను జగన్నాథాన్ని. నన్ను క్షమించు తాతా. తలుపు తెరుచుకుంది. రంగయ్య తాత ఎప్పటిలాగే ప్రశాంతమైన చిరునవ్వుతో ఎదురుగా నిలబడ్డాడు. అతని కళ్లల్లో కోపంకానీ పగకానీ లేవు.
వచ్చావా బాబూ? రా, అలా అలిసిపోయావేంటి? కూర్చో. తాతా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రాత్రి నీ ఇంట్లో చొరబడి ఆ తెల్లటి గుడ్డ కప్పిన మట్టికుండను దొంగిలించింది నేనే. నా తప్పు తెలుసుకున్నాను. నాకు తెలుసు బాబూ. నువ్వు కొండను తీసుకెళ్తున్నప్పుడు నేను చూస్తూనే ఉన్నాను. మరి నన్ను అప్పుడే ఎందుకు ఆపలేదు తాతా? దొంగ అని ఊరి జనాన్ని ఎందుకు పిలవలేదు? ఎందుకంటే మాటలతో చెబితే అహంకారానికి, అధికారానికి అర్థం కాదు బాబూ. కాలం తన దెబ్బతో బుద్ధి చెబితేనే మనిషిలోని లోభత్వం చచ్చిపోతుంది. అందుకే నేను నిన్ను ఆపలేదు, ప్రకృతికే వదిలేశాను. కానీ తాత, ఈ కుండ లోపల ఏమీ లేదు కదా, ఒట్టి మట్టివాసన తప్ప మరేమీ లేదు. మరి నా జీవితంలో ఒకే రోజులో ఇంత నష్టం, కష్టం ఎందుకు జరిగాయి? ఈ కుండలో ఏం మంత్రం ఉంది? జగన్నాథం, ఈ కుండ ఖాళీగా లేదు. నువ్వు చూసిన చూపులో లోపముంది. కానీ నేను స్వయంగా దీపం పెట్టి చూశాను కదా తాత, అందులో ఒక్క గింజ కానీ నాణం కానీ లేదు. నువ్వు కుండ లోపల ఉన్న శూన్యాన్ని చూశావు, కాని నీ మనసులో ఉన్న దురాశను, అహంకారాన్ని చూసుకోలేదు. ఈ కుండ నా చేతులతో నా గుండె నిండా ఉన్న తృప్తితో చేసిందే తప్ప ఇందులో ఎలాంటి మంత్రతంత్రాలు లేవు. మరి ఊరి జనాలు చెప్పుకునే కథలన్నీ అబద్ధాలా తాత? అవి అబద్ధాలు కాదు బాబూ, నమ్మకాలు. ఎవరైతే మంచి మనసుతో నీతిగా బతుకుతూ కష్టాల్లా ఉండి నా దగ్గరికి వస్తారో వాళ్లకు ప్రకృతి ఏదో ఒక రూపంలో మేలు చేస్తుంది. దాన్ని చూసి జనాలు ఈ మట్టికుండలో మాయ ఉందనుకున్నారు. కాని ఎవరైతే లోభత్వంతో, అహంకారంతో ఇతరుల సొమ్మును, అర్హతను లాక్కోవాలని చూస్తారో వాళ్ల సొంత బుద్ధే వాళ్లను నాశనం చేస్తుంది. నీ అహంకారమే నీ భాగస్వాములను నీకు దూరం చేసింది. నీ నిర్లక్ష్యమే నీ గిడ్డంగుల్ను కాల్చేసింది. ఈ కుండ కేవలం నీ మనసులోని లోభత్వాన్నే నీకు అద్దం పట్టి చూపించింది. తాతా, నా తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించు. నా అహంకారం అణిగిపోయింది. కుండ అనేది కేవలం కాలే మట్టి ముద్ద మాత్రమే బాబూ. అసలైన కుండ నీ మనసే. ఆ మనసనేది దురాశతో, గర్వంతో ఖాళీ అయినప్పుడు ఈ లోకంలో ఉన్న ఏ సంపద, ఏ బంగారం కూడా దాన్ని నింపలేదు. నాకున్న ఆస్తిపాస్తులు నా మనసుకు ప్రశాంతతను ఇవ్వలేదు. నాకు నీలాగే నీతిగా బ్రతకడం నేర్పించు. నేను కూడా నీ దగ్గరే ఉండి ఈ మట్టితో కుండలు చేసే పని నేర్చుకుంటాను. ఒక మంచి మనిషిగా మారతాను. ఈ పని నేర్చుకోవడానికి ఓపిక కావాలి బాబూ. సరే అయితే, రేపట్నుండే వచ్చేయ్. కాని నాదొక నిబంధన. నువ్వు తయారు చేసే మొదటి మట్టికుండను ఏ ఒక్క రూపాయి ఆశించకుండా ఒక పేద కుటుంబానికి దానం చెయ్యాలి. ఖచ్చితంగా చేస్తాను తాత. నీ మాట జవదాటను. బాబూ, ఈ మట్టికుండకు అసలైన పేరేంటో తెలుసా? సంతృప్తి. ఏ మనిషికైనా సరే తన జీవితాన్ని మార్చి సుఖంగా ఉంచేది ఆ సంతృప్తి మాత్రమే. అది ఉన్నవాడు పేదవాడైనా మహారాజే. కథలోని నీతి: దురాశ మరియు అహంకారం మనిషిని సర్వనాశనం చేస్తాయి. ఉన్నదానితో తృప్తిపడి నీతిగా జీవించడమే నిజమైన సంపద. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రాము, అతని భార్య జానకి నివసించేవారు. రాము చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎంతో నిజాయితీపరుడు. తెల్లవారుజామున 5 గంటలకే లేచి పొలానికి వెళ్ళి రాత్రి వరకు కష్టపడేవాడు. కాని అతని పక్క ఇంట్లో ఉండే సోము మాత్రం పరమ సోమరిపోతు. రోజంతా మంచం మీద పడుకుని కాలక్షేపం చేసేవాడు. రాము పడిన కష్టానికి ప్రతి ఏటా అతని పొలంలో పంట బాగా పండేది. ఇది చూసి సోము, అతని భార్య సుమలత కుళ్ళుకునేవారు. రాము ఎక్కడ తమకంటే ధనవంతుడైపోతాడోనని నిరంతరం ఈర్ష్యతో రగిలిపోయేవారు. చూశారా అండి, ఈ రాము పొలంలో ఈసారి కూడా పంట ఎంత అద్భుతంగా పండిందో. ఎప్పుడూ వాడికే ఎందుకు అంత మంచి జరుగుతుంది? ఈసారి పంట అమ్మి వాడు ఊళ్ళోనే పెద్ద సాహుకారైపోతాడు. నువ్వేం కంగారు పడక సుమలత. మనకంటే వాడు ఎదగడం నేను అస్సలు భరించలేను. వాడు ధనవంతుడు కాకుండా ఏదో ఒకటి చేద్దాం. ఒకరోజు రాము ఉదయాన్నే లేచి సంతోషంగా పొలానికి వెళ్తాడు. పంట చేతికొచ్చే దశకు చేరుకుంది. రాము పడిన కష్టమంతా ఫలించింది.
సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే భార్య జానకి అతనికి ఎదురొచ్చింది. ఏమైందండి, ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు? మన పంటంతా బాగుంది కదా? హా జానకి, ఈసారి పంట చాలా అద్భుతంగా వచ్చింది. రేపట్నుంచే కోతలు మొదలుపెట్టాలి. అందుకోసమే కూలీలను మాట్లాడి వస్తున్నాను. ఈసారి మనకు మంచి లాభాలొస్తాయి. అవునా అండి, ఎంత మంచి వార్త చెప్పారు. ఈసారి వచ్చే లాభాలతో మనం కొంత డబ్బు మన కూతురు చదువు కోసం బ్యాంకులో దాచిపెడదాం. భవిష్యత్తులో దానికి ఉపయోగపడుతుంది. చాలా మంచి మాట చెప్పావు జానకి. సరే కాని త్వరగా అన్నం తీసుకురా, చాలా ఆకలిగా ఉంది. రేపు ఉదయమే పొలానికి వెళ్ళాలి కదా, త్వరగా పడుకుందాం. జానకి రాముకు అన్నం వడ్డిస్తుంది. రాము ఒక ముద్ద తిని ఆశ్చర్యపోతాడు. జానకి, ఈ మామిడికాయ ఊరగాయ ఎక్కడిది? అద్భుతంగా ఉంది. తింటుంటే అమృతంలా ఉంది. ఎవరు చేశారిది? నేనేనండి, నిన్ననే ఇంట్లో సొంతంగా పెట్టాను. మీకు నచ్చితే రేపట్నుంచి రోజూ వేస్తాను. ఆ రాత్రి ఇద్దరూ సంతోషంగా పడుకుంటారు. కాని ప్రకృతి ఆలోచన వేరేలా ఉంది. తెల్లవారుజామున హఠాత్తుగా ఆకాశం మేఘావృతమై భయంకరమైన గాలివాన మొదలైంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడం చూసి జానకి కంగారుగా రామును లేపుతుంది. ఏవండి, ఏమండి, త్వరగా లేవండి. బయట వాతావరణం చాలా ఘోరంగా ఉంది. ఇంత పెద్ద వాన పడితే మన పంటంతా నాశనమైపోతుంది. ఇద్దరూ కలిసి పొలానికి పరిగెత్తుతారు. కాని అప్పటికే జరగకూడంది జరిగిపోయింది. భారీ వర్షానికి పంట మొత్తం నేలపాలైపోతుంది. ఇది చూసి రాము కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏడవకండి, గుండె నిబ్బరం చేసుకోండి. జరగాల్సింది జరిగిపోయింది. ఇది ప్రకృతి వైపరీత్యం. మన చేతుల్లో ఏముంటుంది చెప్పండి? దేవుడు ఏదో ఒక దారి చూపించకపోడు. అటువైపు సోము మాత్రం పంట నాశనమవ్వడం చూసి ఆనందంతో డాన్స్ చేయసాగాడు. చూశావా సుమలత, నేను చెప్పానా వాడు ధనవంతుడు కాలేడని? దేవుడు మనవైపే ఉన్నాడు. అదేంటండి, వర్షానికి మన పంట కూడా కొట్టుకుపోయింది గదా, మీరేంటి అంత సంతోషపడుతున్నారు? మన పొలంలో మనం పెట్టింది ఎంత, కష్టపడింది ఎంత? మనకు పోయింది తక్కువే, కాని ఆ రాము సర్వస్వం పోయింది. వాడు మనకంటే పేదవాడిగా మారిపోయాడు. నాకది చాలు. వరుసగా 5 రోజులు వర్షం పడి నిలిచిపోయింది. రాము పొలం పూర్తిగా పాడైపోవడంతో అతను తీవ్రమైన ఆవేదనతో మంచాన పడ్డాడు. అప్పుడు జానకి అతని దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పింది. ఏమండి, మీరిలా బాధపడుతూ కూర్చుంటే ఇల్లు గడవడం కష్టం. నా దగ్గరొక మంచి ప్లాన్ ఉంది. ఈ ఏడాది మన సంపాదన కోసం మనం కేవలం వ్యవసాయంపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. వ్యవసాయం తప్ప నాకు వేరే పనులేవీ రావు కదా జానకి. ఏం చేద్దాం? మీరు మెచ్చిన నా చేతి ఊరగాయ గుర్తుంది కదా? నేనింట్లోనే రుచికరమైన ఊరగాయలు తయారు చేస్తాను. మీరు వాటిని డబ్బాల్లో ప్యాక్ చేసి ఊరూరా తిరిగి అమ్మండి. ఖచ్చితంగా మన వ్యాపారం క్లిక్ అవుతుంది. ఆలోచన బాగానే ఉంది కానీ ఈ రోజుల్లో ఊరగాయలు కొనేవాళ్లుంటారా? ఒకవేళ పెట్టుబడి కూడా రాకపోతే ఉన్న కాస్త డబ్బులు కూడా పోతాయి కదా. మనసులో ముందే అనుమానాలు పెట్టుకోకండి. నా రుచిమీద నాకు నమ్మకముంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. జానకి చెప్పినట్లే కొన్ని ఊరగాయ డబ్బాలు సిద్ధం చేసి బుట్టలో పెట్టి ఇస్తుంది. రాము వాటిని తీసుకుని గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ అమ్మడం మొదలుపెడతాడు. ఊరగాయలు, నోరూరించే ఇంట్లోనే చేసిన స్వచ్ఛమైన మామిడికాయ ఊరగాయలు. ఇప్పుడే ఒక గ్రామ మహిళ రామును పిలుస్తుంది. ఏవండి, ఊరగాయ డబ్బా ఎంత? కేవలం 20 రూపాయలేనమ్మా. సరే, చాలా రోజులైంది మంచి ఊరగాయ తిని. ఒక 2 డబ్బాలివ్వండి. ఆ ఊరగాయ రుచి నచ్చి చూస్తుండగానే సాయంత్రానికి బుట్టలోని డబ్బాలన్నీ అమ్ముడైపోతాయి. రాము సంతోషంగా ఇంటికొస్తాడు. జానకి, త్వరగా నీళ్లు తీసుకురా. ఈరోజు చాలా అలసిపోయాను. ఏమైందండి? ఊరగాయలేమైనా అమ్ముడయ్యాయా? ఒక్క డబ్బా కూడా మిగల్లేదు జానకి. అసలు జనాలు లైన్ కట్టి మరీ కొనేశారు. ఇదిగో డబ్బులు. నిజంగానా? నాకు తెలుసండి, మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని. రాము ఊరగాయల రుచి గురించి ఊరంతా గుసగుసలు మొదలయ్యాయి. మరుసటి రోజు జానకి మరింత ఎక్కువ ఊరగాయలు తయారు చేస్తుంది. రాము బజారుకు వెళ్లగానే గ్రామస్తులు అతని చుట్టూ ముగుతారు. ఓయ్ రాము, నీ ఊరగాయ సూపరంట కదా.
మాకొక 10 డబ్బాలు కావాలి. మా బంధువులు వస్తున్నారు, వాళ్లకు రుచి చూపించాలి. ఇలా రోజురోజుకు రాము వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఒకరోజు సాయంత్రం ఆ ఊరి జమీందారు, గ్రామ పెద్ద స్వయంగా రాము ఇంటికి వస్తాడు. రామూ, ఇంట్లో ఉన్నావా? రండయ్యా, నమస్కారం. మా ఇంటికి మీరా? ఏం కావాలి చెప్పండి. వచ్చే వారం మా ఇంట్లో ఒక పెద్ద శుభకార్యం ఉంది. భోజనాల్లోకి నీ చేతి ఊరగాయ కావాలని ఊరి జనాలు అడుగుతున్నారు. అందుకోసం ఒక పెద్ద మొత్తంలో ఊరగాయ ఆర్డర్ ఇస్తున్నాను. చేసివ్వగలవా? తప్పకుండా జమీందార్ గారు, సమయానికి సిద్ధం చేసి మీ ఇంటికి పంపిస్తాను. పక్కనే ఉండి ఇదంతా గమనించిన సోము దంపతులకు అసూయ హద్దులు దాటింది. వీడి పంట పోయినా దేవుడు వీడిని వదల్లేదు. ఇప్పుడు జమీందారు గారే స్వయంగా ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ గనక పూర్తయితే వాడు బాగా సంపాదిస్తాడు. ఎలాగైనా ఆ ఊరగాయలను నాశనం చెయ్యాలి. జానకి రాత్రంతా కష్టపడి జమీందారుగారి కోసం పెద్ద పెద్ద జాడీల్లో ఊరగాయ సిద్ధం చేసి వంటగదిలో పెట్టి నిద్రపోతుంది. అర్ధరాత్రి కాగానే సోము, సుమలత దొంగచాటుగా రాము ఇంట్లోకి చొరబడి ఆ ఊరగాయ జాడీలన్నింటినీ దొంగిలించి తమ ఇంటికి పట్టుకెళ్ళిపోతారు. ఉదయాన్నే లేచిన జానకి వంటగదిలో ఊరగాయలు లేకపోవడం చూసి గుండెలు బాదుకుంటుంది. ఏమండి, సర్వస్వం పోయింది. జమీందారు గారి కోసం రాత్రంతా కష్టపడి చేసిన ఊరగాయలను ఎవరో దొంగిలించారు. కంగారు పడకు జానకి, నేనిప్పుడే వెళ్ళి జమీందార్ గారికి విషయం చెప్పి మరో 2 రోజులు సమయం అడుగుతాను. రాము జమీందారుగారి ఇంటికి వెళ్లి జరిగిందంతా వివరిస్తాడు. సరే రాము, నువ్వు నిజాయితీపరుడివి కాబట్టి నీకు ఇంకో 2 రోజులు సమయమిస్తున్నాను. కాని దొంగ ఎవరో తేలాల్సిందే. రాము తిరిగి ఇంటికి వస్తుండగా సోము కొడుకు వీధి అరుగుమీద కూర్చుని ముఖమంతా ఊరగాయ రాసుకుని చేతిలో పెద్ద ముక్క పట్టుకుని తింటూ కనిపిస్తాడు. రాము వాడి దగ్గరకు వెళ్తాడు. ఏరా బాబూ, ఏం తింటున్నావ్? ఈ ఊరగాయ నీకెక్కడిది? మా నాన్న నిన్న రాత్రి పెద్ద పెద్ద జాడీలు తెచ్చారు. ఇంట్లో చాలా ఊరగాయుంది. రోజూ నేనే తింటున్నాను. రాముకు అసలు విషయం అర్థమైపోతుంది. వెంటనే వెళ్లి జమీందారుగారికి చెప్తాడు. జమీందారు తన భటులతో కలిసి సోము ఇంటిపై దాడి చేస్తాడు. సోము ఇంట్లో దొంగిలించిన ఊరగాయ జాడీలు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాయి. సోము, ఎంత నీచమైన పని చేశావు! తోటివాడు కష్టపడి పైకి వస్తుంటే దొంగతనం చేస్తావా? నన్ను క్షమించండి జమీందార్ గారు. రాము ఎదుగుతుంటే తట్టుకోలేక ఈర్ష్యతో ఇలా చేశాను. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయను. అసూయతో దొంగతనం చేసిన నిన్ను క్షమించేదే లేదు. నీలాంటి వాళ్లు ఊరిలో ఉంటే మిగతా వాళ్లకు కూడా చెడ్డ బుద్ధులు వస్తాయి. జమీందారు ఆదేశాల మేరకు సోము కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేస్తారు. ఆ ఊరగాయను తిరిగి రాముకు అప్పగిస్తారు. రాము, జానకి తమ కష్టాన్ని నమ్ముకుని ఆ ఊరగాయల వ్యాపారంతో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.